వినిపిస్తుంది సార్. ఓకే, సరే, స్టార్ట్ చేద్దాం. సరే, నిన్న కొన్ని ప్రాసెస్లు నేర్చుకున్నాం కదా, సో అట్లాగే కొన్ని అవును సార్. ప్రాసెస్లు ఇంకా నేర్చుకున్నాము. ఓకే ఓకే సార్. ఓకే సో దీనిలో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఓకే. పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? ఓకే, మన కంపెనీస్లో పైప్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్న పైప్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా జనరల్గా. ఓకే, సో ఇక్కడ పైప్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఆ పైప్స్ ద్వారా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎంత కావాలంటే అంత స్టాక్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, సో ఈ పైప్స్ ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. స్క్రీన్ సో మన కనిపించట్లేదు సార్. స్క్రీన్ కనిపించట్లేదు. స్క్రీన్ కనిపించట్లేదా? ఓకే, జస్ట్ షేరింగ్ దట్. ఓకే, సో పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనకి సప్లయర్ లొకేషన్ నుంచి మన లొకేషన్కి పైప్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ పైప్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో సో ఇట్లా కంటిన్యూస్ గా మన సప్లయర్ లొకేషన్ నుంచి మన లొకేషన్ పైప్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి స్టాక్ ఎంత కావాలంటే అంత స్టాక్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్- ఇక్కడ ఏంటంటే మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయము. ఎందుకంటే మనకి స్టాక్ మనం పర్టికులర్గా ఏం ఆర్డర్ ఇవ్వట్లేదు కదా. సో ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర. సో పైప్స్ లోంచి స్టాక్ వస్తుంది కాబట్టి ఆ స్టాక్స్ లోంచి మనం ఎంత కావాలో అంత స్టాక్స్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను ఒక 10 క్వాంటిటీ కావాలనుకో, 10 క్వాంటిటీ తీసుకుంటాను. ఆ 10 క్వాంటిటీకి రీడింగ్ చూసి ఆ అమౌంట్ నేను పే చేస్తాను. సో పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్స్ అంటే ఏంటంటే దెర్ ఈజ్ ఎ పైప్ లైన్ కనెక్టెడ్ ఫ్రమ్ ద సప్లయర్ లొకేషన్ టు మై లొకేషన్ whenever it is required. Whenever it is my company required the product. So what I will do, we'll consume the stock, we'll withdraw the stock from the pipelines using pipelines, and we'll be utilizing that product, and we'll be paying the amount for that whatever we withdraw the current. So ఎంతైతే మనం స్టాక్ విత్డ్రా చేసుకున్నామో ఆ స్టాక్ వరకు నేను పేమెంట్ చేస్తాను అన్నమాట. ఓకేనా? సో 10 లీటర్స్ ఆయిల్ తీసుకున్నాను అనుకో, సో ఐ విల్ జస్ట్ పే ద అమౌంట్ ఫర్ ద 10 లీటర్స్. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. ఓకే, సో పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి? సో వెండర్ నుంచి పైప్ పైప్ లైన్ కంపెనీ కనెక్ట్ అవుతుంది. వెండర్ నుంచి పైప్ లైన్ కంపెనీ కనెక్ట్ అయింటుంది, మనం యూజ్ చేసుకుంటాం. సో పైప్స్ ద్వారా మనకి మెటీరియల్ వస్తూ ఉంటుంది. ఏది ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, వాటర్ కానీ. ఇప్పుడు మనకి వాటర్కి మీటర్స్ ఎలా వేస్తున్నారు, గ్యాస్కి మీటర్స్ ఎలా వేస్తున్నారు. ఓకే, సో అట్లాగా కంటిన్యూస్గా పైప్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ పైప్స్ ద్వారా మనకి ఎంత కావాలంటే అంత స్టాక్ తీసుకోవడం, ఎంత వరకు అది మీటర్స్ ద్వారా రీడింగ్ చేయడం, ఆ మీటర్స్ ద్వారా రీడింగ్ చేసిన అమౌంట్ని పేమెంట్ చేయడం. ఓకేనా? క్లియరా? ఓకే సార్. ఎస్ సార్. సో అట్లాగా. ఓకే, సో వాటర్ అట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయిన వాటర్ కానీ లేకపోతే ఏదైనా స్టాక్ గూడ్స్ ఏదైతే ఉందో ఆ గూడ్స్ మనం ఇట్లాగా ఎంత కావాలంటే తీసుకోవడం. ఓకే, వాటి వరకు పేమెంట్ చేయడం. సో సో దీనిలో కూడా పచ్చి ఆర్డర్ ఉండదు, జిఆర్ ఉండదు. అంతే కదా, గూడ్స్ రిసిప్ట్ కూడా ఉండదు. ఎందుకు గూడ్స్ రిసిప్ట్ ఉండదు? బికాజ్ మన స్టాక్ ఆల్రెడీ ఆల్రెడీ పైప్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఏం సపరేట్గా రిసీవ్ చేసుకోము. ఎంత కావాలంటే అంత గూడ్స్ రిసీవ్ చేస్తాం అన్నమాట, కన్జంప్షన్ చేసుకుంటాం. సో ఆ స్టాక్ని కన్జంప్షన్ చేసుకుని దాని వరకు పేమెంట్ చేస్తాం అన్నమాట. సో దాన్ని పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ అంటారు. సో నిన్న వెండర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ చూసావు కదా. వెండర్ కన్జ్యూమెంట్ ఎస్ సార్. ప్రాసెస్, ఈ పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే
మనకి స్టాక్ అవైలబుల్లో ఉండి ఆ స్టాక్ అవైలబుల్ బట్టి మనం వాడుకుంటాము, దానికి పేమెంట్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఎంత స్టాక్ వాడుకుంటామో అంతవరకు పేమెంట్ చేస్తాం. సో ఈ రెండిటిని మనం ఏమంటాం అంటే ఆటోమేటిక్ పేమెంట్స్. ఓకే, సో ఈ రెండిటికి కూడా పైప్ లైన్కి అండ్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ రెండు కూడా ఆటోమేటిక్ పేమెంట్స్ చేస్తారు. ఆటోమేటిక్ ప్రొక్యూర్మెంట్స్ అన్నమాట. ఆటోమేటిక్ పేమెంట్స్ అంటే ఏంటి? సో సిస్టమ్ ఆటోమేటిక్గా నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకున్నావో ఆ యూటిలైజేషన్ ప్రకారము సిస్టమ్ ఆటోమేటిక్గా ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. సో సెటిల్మెంట్కి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ సెటిల్మెంట్స్ అన్నమాట. క్లియరా? ఓకే, క్లియర్. ఓకే, ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ ప్రాసెస్ కల్లా. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇన్వాయిస్ ప్లాన్ అన్నమాట. ఇన్వాయిస్ ప్లాన్ అనేది ఒక కాన్సెప్ట్. ఇన్వాయిస్ ప్లాన్ అంటే, సో ఇన్వాయిస్ ప్లాన్ అంటే ఏంటి? ఓకే, సో దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్. ఓకే, రెండో వచ్చి పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్. ఓకే, సో పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్కి వచ్చేసరికి ఏంటంటే పీరియాడికల్లీ పేమెంట్స్ అన్నమాట. పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్వాయిస్ సంబంధించింది. పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే ఏంటంటే, ఓకే, మనం ఆ సప్లయర్కి రెగ్యులర్ ఇంటర్వెల్లో పేమెంట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ మంత్ నేను ఒక 10,000 రూపీస్ పే చేయాలనుకో, సో సెకండ్ మంత్ కూడా నేను అంతే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మంత్ నేను సపోజ్ 10,000 పే చేయాలి. సో నెక్స్ట్ మంత్ కూడా 10,000 పే చేయాలి. ఆ నెక్స్ట్ మంత్ కూడా 10,000 పే చేయాలి. సో ఎవ్రీ మంత్ నేను కాన్స్టెంట్గా ఒకటే అమౌంట్ పే చేయాలి. సో పీరియాడికల్లీ ఇన్వాయిస్ ప్లాన్ ఏంటంటే మనం కాన్స్టెంట్గా ఒక అమౌంట్ పే చేస్తూ ప్రతి నెల ఈ టైంకి మనం పే చేయాలి, ఈ టైంకి పే చేయాలి అనుకున్నప్పుడు ఓకే పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ యూజ్ చేస్తాము. సో ఈ పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే ఏంటి? సపోజ్ నేను రెంట్ పే చేస్తున్నాను. ఓకే, సో రెంట్ పే చేయాలంటే పర్టికులర్ పర్టికులర్ ఇయర్కి నేను ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నాను. ఎవరి మంత్ నేను 10,000 పే చేస్తా అని చెప్పి. సో జనవరి మంత్ ఇప్పుడు సపోజ్ జనవరి 1st నేను పే చేయాలనుకో, జనవరి 1st 10,000. సో అగైన్ అట్లాగే ఫిబ్రవరి మంత్ కూడా నేను ఫిబ్రవరి 1st కూడా నేను ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. సో అది అగ్రిమెంట్ అన్నమాట. పీరియాడికల్లీ ఐ హ్యావ్ టు పే ఆటో. ఓకే, సో ఇలాగన్నమాట. ఇలాగ ప్రతి నెల మనం డిఫాల్ట్గా ఎంత అమౌంట్ పే చేయాలి? మార్చ్ 1st అయితే మళ్ళీ 10,000 రూపీస్ పే చేయాలి. ఓకే, అట్లాగా అగైన్ ఫిబ్రవరి మంత్ అనుకో, ఫిబ్రవరి మంత్, ఏప్రిల్ మంత్, మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్, అలాగా నేను ఏం చేయాలి? ఏప్రిల్ 1st మంత్ కూడా నేను 10,000 పే చేయాలి. ఓకే, అట్లాగే మే మంత్ అట్లాగా. సో నెక్స్ట్ ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను ఏం చేస్తాను? ఆ అగ్రిమెంట్ అయిపోయేదాకా నేను ఎవరి మంత్ నేను నా అమౌంట్ని పే చేయాలి ఆటోమేటిక్గా. సో ఇలా నేను డిఫాల్ట్గా పేమెంట్ చేయాలన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు రిసీవ్ ద ఇన్వాయిస్ ఫ్రమ్ ద సప్లయర్. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి నెల నేను అమౌంట్ పే చేయాలని నాకు తెలుసు. సో పే చేయాలని తెలిసినప్పుడు వై ఐ విల్ వెయిటింగ్ ఫర్ ద సప్లయర్ ఇన్వాయిస్. అవునా? సో ఇది జనరల్గా ఎట్లా అంటే ఈఎంఐస్ కట్టినప్పుడు కానీ, లేకపోతే రెంటల్ పేమెంట్స్ కట్టినప్పుడు కానీ, దేనికైనా సర్వీసెస్ కట్టినప్పుడు కానీ, రిసోర్స్ పేమెంట్స్ చేసినప్పుడు కానీ ఇట్లాగా డిఫాల్ట్గా మనం పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ను చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్ సెటిల్మెంట్స్ జనరేటెడ్ ఆన్ పీరియాడిక్ బేసిస్ అన్నమాట. ఓకే, అంటే ఏంటి? ఎవరి మంత్ ఆ టైంకి సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది ఇన్వాయిస్. ఎందుకంటే నేను ఈ మంత్ పే చేయాలి కాబట్టి. అర్థమైందా? ఓకే, సో మనం రెంట్లన్నీ అలాగే చేస్తాం. ఈఎంఐలు కూడా అట్లాగే ఆటో డెబిట్ అయిపోతాయి. ఇట్లాగన్నీ కూడా అట్లా పే చేస్తాం అన్నమాట. సో రెండోది వచ్చి పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ అన్నమాట. పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ వచ్చేసరికి ఏంటంటే, సో పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే నేను లంసమ్ అమౌంట్. ఓకే, సో నా అమౌంట్ వచ్చి లంసమ్ అమౌంట్ అన్నమాట. సో ఈ లంసమ్ అమౌంట్లో ఓకే, సో సపోజ్ నేను లంసమ్ అమౌంట్ ఒక 1 lakh రాసుకున్నాను. ఓకే, 1 lakh అమౌంట్ నేను ఇవ్వాలి, పే చేయాలి. సో నేను ఏం చేస్తా అంటే ఓకే
ఎవరి మంత్ పర్టికులర్ పర్టికులర్ టైంలో కానీ లేకపోతే పర్టికులర్ డేట్స్ కానీ ఇట్లా నేను ప్రీ డిఫైన్ చేసి బాస్ నేను ఈ టైంలో ఇంత పే చేస్తా ఇంత టైంలో ఇంత పే చేస్తా అని చెప్పి చెప్తాను అనమాట. ఓకే. సో అది ఒకే మంత్ అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, అగ్రిమెంట్ అన్నమాట ఎట్లా కావాలంటే అట్లాగా. సో కాకపోతే ఏంటంటే లంసమ్ అమౌంట్ని నేను డివైడ్ చేసుకుంటున్నాను. డివైడ్ చేసి ఈ రోజు ఇంత పేమెంట్ చేస్తాను, ఈ రోజు ఈ అమౌంట్ ఈ రోజు ఇంత పేమెంట్ చేస్తా అని చెప్పి నేను ముందే చెప్పేస్తాను అనమాట. ఓకే. ఓకే. సో ఇట్లా ముందే చెప్పేస్తున్నప్పుడు పేమెంట్స్. ఓకే. సో ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే ఆ టైంలో మనోడు పేమెంట్ చేయాలి కాబట్టి ఇంత పేమెంట్ చేస్తానని కమిట్ అయ్యాడు కాబట్టి ఆ టైంకి ఇన్వాయిస్ జనరేట్ అవుద్ది. ఓకే. సపోజ్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక 30,000 పే చేస్తాను, 20,000 పే చేస్తాను. ఓకే. ఇప్పుడు సపోజ్ జనవరి 15th ఇట్లా అమౌంట్ పే చేస్తాను. సో 10 ఎప్పుడైనా జనవరి 31st నేను ఏం చేస్తాను, ఇంకొక 5-10,000 అండ్ పే చేస్తాను అని చెప్పాను, లేకపోతే 15,000 పే చేస్తాను. ఓకే. అట్లాగే నెక్స్ట్ వచ్చి March 1st ఓకే 25,000-20,000 పే చేస్తా అని చెప్పాను. సో అట్లాగా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా మే 1st ఎప్పుడు ఏం చేస్తా అని చెప్పాను, రిమైనింగ్ 45,000 ఎంతో బ్యాలెన్స్ ఉంటే ఆ అమౌంట్ పే చేస్తాను. సో లంసమ్ అమౌంట్ని పార్షల్గా డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి నేను ప్రీ డిఫైన్ డేట్స్ ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఈ డేట్స్ని నేను ఇన్వాయిస్ జనరేట్ చేయాలని చెప్పి. సో ద సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే నువ్వు ఆల్రెడీ ఈ రోజుని కమిట్ అయ్యావు కాబట్టి ఆ రోజుకి ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. ఓకే. క్లియరా? సో ఎగ్జాంపుల్ చెప్పు దీనికి ఎగ్జాంపుల్ చెప్పు. ఏదైనా ఏదైనా ఒక పని కమిట్మెంట్ అయినప్పుడు, సపోజ్ నేను కస్టమర్ సర్వే చేపిస్తున్నాను. కస్టమర్ సర్వే చేసినప్పుడు నేను చెప్పామాట, నువ్వు నాకు 4 months నువ్వు సర్వే నాకు ఇవ్వాలి. నువ్వు ఫస్ట్ సర్వే 15 కల్లా ఇవ్వాలి. 15 ఇస్తే నీ 15 నీకు 20,000 రూపీస్ ఇస్తాను. సెకండ్ సర్వే వచ్చి 31st 15,000 ఇట్లాగా డివైడ్ చేసుకుని నీకు చెప్పామాట. సో అట్లా మన మనం ఇచ్చిన కమిట్మెంట్ని డివైడ్ చేసి దాని ప్రకారం పేమెంట్స్ కూడా చేయొచ్చు. అట్లాగా ఫుల్ లంసమ్ అమౌంట్ని ఇట్లా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? క్లియరా? అర్థమైందా? సో పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ వేరు, పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ వేరు. ఓకేనా? పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే ఏంటి, ఓకే మనకి ఈ అమౌంట్ డిఫాల్ట్ అన్నమాట. సో అమౌంట్ పెరగదు తగ్గడం అలాగే ఉండదు. పీరియాడికల్లీ కాన్స్టెంట్ అమౌంట్ని మనం ఓకే అగ్రిమెంట్ పీరియడ్ వరకు అట్లా పేమెంట్ చేస్తాం, అట్లా ప్రాసెస్ చేస్తాము. అట్లా ఇప్పుడు పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ అంటే ఏంటంటే లంసమ్ అమౌంట్ని డివైడ్ చేస్తామంట. సో ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తామంటే పచ్చి ఆర్డర్ రైట్ చేసినప్పుడు పచ్చి ఆర్డర్లో మనం క్లియర్గా చెప్తాం అనమాట. ఓకే నేను ఇలా పీరియాడిక్ ఇన్వాయిస్ ప్లాన్ సర్వీస్ తీసుకుంటున్నాను ఇతని దగ్గర నుంచి, ఈ సర్వీస్కి నేను నెక్స్ట్ 1 yearకి ఎవరి మంత్ ఈ టైంకి ఇంత పేమెంట్ చేస్తున్నాను. అది ఫస్ట్ టైం ఉండాలని రూల్ లేదు. 5th అని అవ్వచ్చు, 10th అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ మస్ట్ బి డిఫైన్. ఎప్పుడు పే చేయాలనుకుంటున్నావు పీరియాడికల్గా డిఫైన్ చేసుకోవాలి. అట్లా పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్ కూడా నువ్వు డిఫైన్ చేసుకోవాలి, ఏ డేట్ ఎంత పే చేయాలనుకుంటున్నావు దాన్ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఇన్వాయిస్ ప్లాన్ అంటే రెండు. ఓకే. ఆటోమేటిక్ గా సిస్టమ్ ప్లాన్ చేస్తుంది, ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఆటోమేటిక్ పీరియాడిక్ ప్లాన్ లేదంటే పార్షియల్ ఇన్వాయిస్ ప్లాన్. ఓకేనా? క్లియర్? క్లియరా? హలో, క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉంది కదా? క్లియర్ కదా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈఆర్ఎస్, ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్. ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్. సో ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఓకే. ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ చెప్తుంది, సెటిల్మెంట్ చేస్తాను నేను ఎట్లాగా బేస్డ్ ఆన్ నా రిసిప్ట్స్ ఎవాల్యుయేషన్ చేసి నేను సెటిల్మెంట్ చేస్తున్నాను. మీనింగ్ చూడు ఇక్కడ, ఈఆర్ఎస్ ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్. సెటిల్మెంట్ జరుగుతాయి ఎట్లా జరుగుతాయి, బేస్డ్ ఆన్ ద రిసిప్ట్ ఎవాల్యుయేషన్. ఓకే. రిసిప్ట్ ని ఎవాల్యుయేషన్ చేసి సెటిల్మెంట్ పే చేస్తున్నాను. సో అంటే అర్థమైంది చెప్పు, అంటే ఏంటి. సో నేను ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ చేసుకున్నానో ఆ గూడ్స్ రిసీవ్ చేసుకున్న దాని ప్రకారము సిస్టమ్ ఏం చేస్తుంది,
ఎంత గూడ్స్ రిసీవ్ చేసుకున్నావు, పిఓలో ఎంటర్ప్రైజ్ నువ్వు వాలిడేషన్ ఎంటర్ప్రైజ్కి నువ్వు అగ్రి అయ్యావు. దట్ మీన్స్ పిఓ ప్రైజ్ ఎంత అయింది, ఆ పిఓ ప్రైజ్ గూడ్స్ రిసిప్ట్ స్టాక్ రెండు చేసుకుని సిస్టమ్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఈఆర్ఎస్. సో ఇక్కడ ఈఆర్ఎస్ వాళ్ళ ఉపయోగం ఏంటి? ఈఆర్ఎస్ వల్ల ఉపయోగం ఏంటి? మనకి ఒకటి ఏంటంటే వెండర్ ఇన్వాయిస్ కోసం వెయిట్ చేయగల. నువ్వు నువ్వు ఇన్వాయిస్ పంపించావా, దాన్ని వెరిఫై చేయాలా లేదా, ఓకే ఏమైనా రాంగ్ ఉంటే మిస్టేక్స్ ఉంటే మళ్ళీ డిలే. సో డిలే అవ్వడం ఉండదు, ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా మనకు వచ్చి మనం క్రియేట్ చేసిన పిఓ బేస్ చేసుకుని ప్రైస్ తెచ్చేసుకుంటుంది. అట్లా జిఆర్ బేస్ చేసుకుని క్వాంటిటీ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసేసి ఆటోమేటిక్గా ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది. సో అప్పుడు ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే సప్లయర్కి తొందరగా వాళ్ళ పేమెంట్స్ ప్రాసెస్ అయిపోతాయి, ఎందుకంటే ఆటోమేటిక్ కదా. సో ఆటోమేటిక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకో వెరిఫికేషన్ ఏంటో ఉండదు కాబట్టి టైం సేవ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వెండర్కి సెటిల్మెంట్స్ తొందరగా జరిగిపోతాయి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఏంటంటే ఇప్పుడు పిఓ ప్రైస్ వేరే ఉంది, నువ్వు ఇన్వాయిస్ ప్రైస్ వేరే ఉంది, జిఆర్ క్వాంటిటీ వేరే ఉంది, ఇన్వాయిస్ క్వాంటిటీ వేరే ఉంది. ఇట్లా డిస్టర్బెన్స్ వచ్చిందాక మళ్ళీ దాన్ని వెనక్కి పంపించి వాటి డిస్కస్ చేసి మళ్ళీ కొత్త ఇన్వాయిస్ జనరేట్ చేసి అంటే చాలా టైం పడుతుంది కదా. సో ఇంటరప్షన్ ఏముండదు అన్నమాట. ఓకే, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుంది. అవునా. సో అందరికీ ఈ ప్రాసెస్ చేయొచ్చా అంటే డిపెండ్స్. సప్లయర్ ఓకే, నేను ఎలాంటి చేంజెస్ ఉండవు ప్రైజెస్లో, ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు, మనం ఎప్పుడు కూడా ప్రాపర్గా ఎప్పటి నుంచో బాండింగ్ ఉంది కాబట్టి సప్లయర్ ఓకే అనుకుంటే వీ కెన్ ప్రొసీడ్ లైక్ ఈఆర్ఎస్ అన్నమాట, ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఓకే సార్. ఎవాల్యుయేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్ అంటే సిస్టమ్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ ఇన్వాయిసెస్ based on receipts from GR and PO price అని అదర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పిఓలో ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సిస్టమ్ ఆటోమేటిక్గా ఈఆర్ఎస్ని జనరేట్ చేస్తుంది. అర్థమైందా? సో నువ్వు వెయిట్ చేయక్కర్లన్నమాట ఇన్వాయిస్ కోసం. సిస్టమ్ వెయిట్ చేయకుండా ఆటోమేటిక్గా సిస్టము జనరేట్ చేస్తుంది అన్నమాట. క్లియరా? సార్. సో ఇప్పుడు ఒక పిఓ క్రియేట్ చేశాను నేను. సో పిఓ క్రియేట్ చేశాను. పిఓ నుంచి నాకు స్టాక్ వచ్చింది. పిఓ బేస్ చేసుకుని నాకు స్టాక్ వచ్చింది. ఓకే, సో డిఫరెంట్ మెటీరియల్స్ వచ్చినాయి. సో సిస్టమ్ ఏం జనరేట్ చేస్తుంది, సిస్టమ్ ఏం చేస్తుంది, రెండు బేస్ చేసుకుని ఆటోమేటిక్గా. ఓకే, సో సిస్టమ్ ఏం చేస్తుంది ఆటోమేటిక్గా దీని ప్రకారం ఏం చేస్తుంది సిస్టమ్ ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేసేస్తుంది అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఇంకోటి ఏంటి ఈ జిఆర్ క్వాంటిటీ బేస్ చేసుకుని, ఈ రెండు బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఇన్వాయిసెస్ జనరేట్ అయిపోతాయి. ఓకే, సో ఇదేంటి పిఓ క్వాంటిటీ అనమాట. పిఓ క్వాంటిటీ అంటే పిఓ ప్రైజ్ మెయిన్ ఏంటంటే ప్రైజ్ గురించి, తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి దీని నుంచి పిఓలో ఉంటుంది. సో గూడ్స్ రిసిప్ట్ వచ్చేసరికి ఓకే ఎంత స్టాక్ రిసీవ్ చేసుకున్నాం, ఆ రిసీవ్ చేసుకున్న స్టాక్ బేస్ చేసుకుని. ఓకే, సో ఏం చేస్తుంది సిస్టమ్ ఇక్కడ జిఆర్ క్వాంటిటీ చెక్ చేస్తుంది, అండ్ ఇక్కడ వచ్చి పిఓ ప్రైజ్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా చెక్ చేస్తుంది. అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే చెక్ చేసుకుని ఓకే దెన్ సిస్టమ్ విల్ బి రైజింగ్ ఆటోమేటికల్లీ ఇన్వాయిస్ అన్నమాట. ఓకేనా.
Automatic invoice generated. So you don't need to be wait for the vendor supplier invoice model. Okay na? ఓకే సార్. సో దీన్ని మనం ఈఆర్ఎస్ అంటారు, వాలిడేటెడ్ రిసిప్ట్ సెటిల్మెంట్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, సో కన్జంప్షన్ అనమాట, డైరెక్ట్ కన్జంప్షన్. సో డైరెక్ట్ కన్జంప్షన్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కన్జంప్షన్? కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి? ఒక సైడ్ నుంచి వచ్చి ఒక సైడ్ నుంచి పోతుంది. ఉమ్, ఒక సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది, ఒక సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది, అదే కదా సార్? డైరెక్ట్ కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే ఏంటి? యూటిలైజేషన్ అనమాట. కన్జంప్షన్ అంటే యూటిలైజేషన్. కన్జంప్షన్ యూటిలైజేషన్ అంటే ఏంటి? వాడు కన్జంప్షన్ అంటే యూటిలైజేషన్ అన్నాను. యూటిలైజేషన్ అంటే ఏంటి? వాడుకోవడం కదా సార్? వాడుకోవడం. సో లొకేషన్లో నా దగ్గర క్వాంటిటీ 100 పీసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లొకేషన్ రాయను, నేను జిఆర్ ఏరియా అనుకుంటున్నాను. సపోజ్ నేను జిఆర్ గూడ్స్ రిసిప్ట్ ఏరియా. ఓకే, సో గూడ్స్ రిసిప్ట్ ఏరియా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐ పుట్ దట్ వన్ మోర్ దిస్ వన్. ఇక్కడ ఏంటంటే ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నాం. ఓకే, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాదు, సమ్ కాస్ట్ సెంటర్ అనుకో. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ అనమాట. కాస్ట్ సెంటర్ అంటే కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్ అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే నాకు గూడ్స్ వచ్చినాయి. ఓకే, సో నాకు గూడ్స్ స్టాక్ వచ్చినాయి. ఎంత స్టాక్ వచ్చినాయి? సపోజ్ ఒక 10 క్వాంటిటీ వచ్చింది. ఓకే, ఒక 10 పీసెస్ గూడ్స్ రిసిప్ట్ ఏరియాలో ఒక 10 పీసెస్ వచ్చినాయి. ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నానంటే 10 పీసెస్ ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ నేను నా లొకేషన్లో పెట్టే కంటే ఓకే, ఐ హ్యావ్ వన్ మోర్ లొకేషన్ అనమాట. సో ఇది వచ్చి స్టోర్ లొకేషన్ అనమాట. లొకేషన్ ఓకే, రా మెటీరియల్స్ లొకేషన్ అనుకో, రా మెటీరియల్ లొకేషన్ అనుకో. ఓకే, సో రా మెటీరియల్ లొకేషన్ అంటే ఏంటి? మనం స్టోర్ చేసేది. ఓకే, స్టాక్ని స్టోర్ చేసేది. సో జనరల్గా ఏమవుతుంది? ఈ గూడ్స్ రిసిప్ట్ ఏరియా నుంచి వచ్చిన స్టాకు జనరల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి రా మెటీరియల్ స్టోర్ లొకేషన్కి వెళ్ళి అక్కడ స్టోర్ చేస్తారు. అవునా కాదా? అదే కాదా? అంతే సార్. అంతే కదా? సో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డైరెక్ట్ కన్జంప్షన్స్లో నేను ఆల్రెడీ సబ్ పిఓలో మెన్షన్ చేశామాట. ఈ మెటీరియల్ నేను తెచ్చుకునేది నేను స్టోర్ పర్పస్ కోసం కాదు, నేను స్టాక్ పర్పస్ కోసం కాదు, డైరెక్ట్ కన్జంప్షన్ కోసం అని చెప్తున్నాను. అంటే ఏంటి? ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళకి డైరెక్ట్గా ఆ స్టాక్ కన్జంప్షన్ వెళ్ళిపోద్ది, యూటిలైజేషన్ కోసం వెళ్ళిపోద్ది. ఓకే, సో జనరల్గా ఏమవుతుంది? జిఆర్ ఏరియా నుంచి వచ్చిన తర్వాత రా మెటీరియల్ లొకేషన్లో పెట్టి లొకేషన్ నుంచి కాస్ట్ సెంటర్స్కి పంపిస్తారు సపరేట్గా రిక్వెస్ట్ ప్రకారం. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ కన్జంప్షన్ అనేసరికి ఏంటంటే నేను స్టాక్ రాగానే ఐఎమ్ జస్ట్ సెండింగ్ దిస్ స్టాక్ టు కాస్ట్ సెంటర్స్ అన్నమాట, అంటే డిపార్ట్మెంట్స్కి. ఓకే, యూటిలైజేషన్ కోసం పంపించేస్తున్నాను. ఓకే, క్లియరా? లేదు సార్. సో అది మేబీ డైరెక్ట్ కన్జంప్షన్స్లో కాస్ట్ సెంటర్స్ ఏంటంటే మన కాస్ట్ సెంటర్స్ అంటే ఎస్ఏపీ లాంగ్వేజ్ ప్రకారం కాస్ట్ సెంటర్స్ అంటే డిపార్ట్మెంట్స్ అనమాట. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఓకే, ఇట్లాగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అట్లా. సో జనరల్గా ఎలాంటి వస్తువులు వాడుతుంది డైరెక్ట్ కన్జంప్షన్ అంటే సపోజ్ నాకు ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి ఇవాళ, సమ్ యాన్యువల్ డే ఉంది. యాన్యువల్ డే వల్ల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్కి స్టాఫ్ ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఈ స్టాక్ తెచ్చుకుని వెండర్ సప్లయర్ నుంచి ఈ స్టోర్ లొకేషన్లో పెట్టకుండా డైరెక్ట్గా కన్జంప్షన్ అనమాట. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్ కన్జంప్షన్ కోసం అంటే యూటిలైజేషన్ కోసం డైరెక్ట్గా ఎక్కడ స్టాఫ్కి ఎక్కడైతే ఫుడ్ అరేంజ్ చేశారో అక్కడ పంపించేస్తారు ఫుడ్ లొకేషన్కి. ఓకేనా? సో కన్జంప్షన్ యూటిలైజేషన్ కోసం అనమాట. క్లియరా? లేదు సార్. ఓకే, సో ఎట్లాగా డైరెక్ట్ కన్జంప్షన్ అయిందంటే ఇటు అది స్టోర్ లొకేషన్కి వచ్చి రాదు, స్టోర్ లొకేషన్లో రాదు. సో అలాంటప్పుడు ఏంటి? దీనికి లొకేషన్స్ అవసరం లేదు, ఏ లొకేషన్లో పెట్టాలని అవసరం లేదు, డైరెక్ట్గా కన్జంప్షన్ వెళ్ళిపోవాలి. ఓకే, క్లియరా? లేదు సార్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్టాక్ సేల్స్ ఆర్డర్ స్టాక్ ప్రొక్యూర్మెంట్, సేల్స్ ఆర్డర్ స్టాక్ ప్రొక్యూర్మెంట్. ఓకే, లేదంటే ప్రాజెక్ట్ ఆర్డర్ స్టాక్ ప్రొక్యూర్మెంట్, లేదంటే ఓకే మెయింటెనెన్స్ ఆర్డర్ ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్ ఆర్డర్ కన్జంప్షన్
ప్రొక్యూర్మెంట్. ఇది ఏంటంటే మనం ఏదైతే స్టాక్ తెస్తున్నామో, అంటే సప్లయర్ నుంచి నాకు స్టాక్ వస్తుంది కదా, ఈ సప్లయర్స్ నుంచి స్టాక్ వచ్చేదాన్ని నేను ముందే రిజర్వేషన్ చేసుకుంటున్నా. ఏమైనా రిజర్వేషన్ చేసుకుంటున్నాను, బాస్ ఇది నాకు లొకేషన్స్లో పెట్టుకోవడానికి కాదు, నాకు కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ ప్రకారం నేను ఆర్డర్ చేశాను. సో ఈ స్టాక్ డెఫినెట్లీగా కస్టమర్కే వెళ్ళాలి. సో వేరే వాళ్ళు ఎవరు యూటిలైజ్ చేయకూడదు, ఎవరు యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు మనం వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు అంటే మనం నోట్తో చెప్తే ఒప్పుకోరు కదా. లొకేషన్ ప్లాంట్స్లో ఏమవుతాయంటే ఎక్కువ మంది రిక్వైర్మెంట్స్ ఎక్కువ నుంచి వచ్చేసరికి ఈవెన్ సప్లై మన స్టోర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఏంటో కన్ఫ్యూజ్ అవుతారు ఒక్కోసారి. సో ప్రాపర్గా అది స్టాక్ రిజర్వేషన్ కాకపోతే. సో మేమేం చేస్తామంటే నేను పిఓ క్రియేట్ చేసేటప్పుడే నేను ఈ సేల్స్ ఆర్డర్కి నేను అగెనెస్ట్గా ఈ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో స్టాక్ వస్తే నాకు ఈ స్టాక్ ఇట్ విల్ నాట్ గో టు లొకేషన్ అనమాట. స్టోర్ లొకేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆ సేల్స్ ఆర్డర్కి రిజర్వేషన్ అయిపోయి ఈవెన్ ఆ స్టోర్ లొకేషన్కి వచ్చినా సరే స్టాక్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. వేరే దానికి యూజ్ చేయకుండా ఇట్ విల్ బి రిజర్వ్ ఫర్ ద సేల్స్ ఆర్డర్ స్టాక్. సేల్స్ ఆర్డర్కి రిజర్వ్ అయిపోద్ది. సో సేల్స్ ఆర్డర్కి రిజర్వ్ అయిపోతే ఏమవుద్ది, ఆ సేల్స్ ఆర్డర్ ఎగనెస్ట్గా ఏదైతే ఇష్యూ చేస్తున్నాం, గూడ్స్ ఇష్యూ చేస్తున్నాం కస్టమర్కి, దానికి స్టాక్ వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు కస్టమర్ ఆర్డర్ ఉంది. కస్టమర్ ఆర్డర్కి నేను డిస్పాచ్ లొకేషన్ అనుకో, కస్టమర్ డిస్పాచ్ లొకేషన్ అనుకుంటే ఓకే. సో నాకు జిఆర్ ఏరియా నుంచి ఎప్పుడైతే జిఆర్ ఏరియా వస్తుందో గూడ్స్ రిసిప్ట్ ఏరియాకి వచ్చినప్పుడు, గూడ్స్ రిసిప్ట్ ఏరియా నుంచి ఈ ఏదైతే స్టోర్ లొకేషన్ ఉందో ఒక స్టోర్ లొకేషన్ కాకుండా అంటే ఆ రిజర్వేషన్ ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్టాక్ డైరెక్ట్గా నేను ఈ కస్టమర్ స్టాక్ డిస్పాచ్ ఏరియాకి పంపించేస్తాను. వాళ్ళు ఏంటంటే ఇంకా పిజిఐ రెడీ చేసుకుంటారు గూడ్స్ ఇష్యూ చేసుకోవడానికి. ఆ కస్టమర్కి ఆ స్టాక్ రిజర్వ్ అయిపోయింది కాబట్టి రిజర్వేషన్ లొకేషన్ పంపిస్తాను. ఆ రిజర్వేషన్ లొకేషన్ నుంచి కస్టమర్కి డిస్పాచ్ అయిపోతుంది. ఓకేనా, క్లియరా. సో అట్లా సేల్స్ ఆర్డర్ స్టాక్ అంటే ఈ సేల్స్ ఆర్డర్కి స్టాక్ పోవాలి, ఈ కస్టమర్ రిక్వైర్మెంట్కి పోవాలి, వేరే దానికి పోకూడదు అని ముందే బ్లాక్ చేసుకుంటున్నాము. ఈవెన్ ఆర్డర్ చేసినప్పుడు కూడా నేను అలాగే ఇన్ఫార్మ్ చేశాను. అట్లాగే ఈవెన్ ఓన్లీ నాట్ ఫర్ కస్టమర్ ఆర్డర్, ఈవెన్ మెయింటెనెన్స్ ఆర్డర్స్, ప్రొడక్షన్ ఆర్డర్స్ ఇట్లా కూడా మనం రిజర్వేషన్ చేసుకోవాలి. ఓకేనా. సో బేసికలీ వీ కాల్ యాజ్ రిజర్వేషన్స్, రిజర్వ్ ద స్టాక్ ఫర్ ద పర్టికులర్ పర్పస్. క్లియరా. Yes, sir. సో కస్టమర్ రిజర్వ్ స్టాక్ అనమాట. స్టాక్ ఫర్ డిస్పాచ్ టు కస్టమర్. ఓకే. సో అట్లాగా మా స్టాక్ అక్కడ రిజర్వ్ చేస్తాం అనమాట. లొకేషన్ రిజర్వ్ చేసి దాన్ని పంపిస్తాం అన్నమాట. సో అట్లాగే సేల్స్ ఆర్డర్ స్టాక్, ప్రాజెక్ట్ ఆర్డర్ స్టాక్, ప్రొక్యూర్మెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా వాటికి అలాగే వస్తుంది అనమాట. ప్రొసీజర్ అలా అట్లాగే వస్తుంది ప్రొసీజర్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, ఇప్పుడు నాకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనకి? yes, ఓకే. సో ఇది మామూలుగా స్పెషల్ ప్రొసీజర్, ఇవన్నీ డిఫరెంట్ స్పెషల్ ప్రొసీజర్స్ అనమాట. సో నీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం నువ్వు ఏం చేయొచ్చు, ఎట్లాగా ఏ ప్రొసీజర్ వాడితే మంచిది, ఏ ప్రొసీజర్ వాడితే మంచిది, వాళ్ళకి ఎట్లాగా టైం సేవ్ అవుతుంది అని కూడా ఈ ప్రొసీజర్ని బట్టి నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే అన్నీ వాడచ్చు, ఎందుకంటే డైరెక్ట్ కన్జంప్షన్ ఉందనుకో. సో ఒక్కోసారి నాకు ఏమొస్తుంది, డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్గా రిక్వైర్మెంట్ వస్తుంది. ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళకే సెండ్ చేస్తాను. అదే నాకు కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కస్టమర్ రిక్వైర్మెంట్స్ కూడా వస్తాయి. అట్లాగే నాకు ఆ, ఆ, మన సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్, థర్డ్ పార్టీ వెండర్ కన్జ్యూమెంట్, ఓకే, పైప్ లైన్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. అవునా కదా, కరెక్టా కదా. correct, sir. అవునా. సో ఇట్లాగా స్టాక్ పర్టికులర్ సేల్స్ ఆర్డర్ స్టాక్ కింద రిజర్వ్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ ఆర్డర్ స్టాక్ ప్రొక్యూర్మెంట్ అనమాట. ప్రాజెక్ట్ ఆర్డర్ స్టాక్ ప్రొక్యూర్మెంట్ అంటే చెప్పాను కదా, ఈ ఎగరెస్ట్ ప్రాజెక్ట్ కి మనం స్టాక్ కొంటాం అనమాట. సో జనరల్ గా ప్రాజెక్ట్ లో ఎట్లా డివైడ్ చేస్తారంటే ప్రాజెక్ట్ ని మల్టిపుల్ డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ కింద డివైడ్ చేస్తారు. సో మల్టిపుల్ డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఓకే, డబ్ల్యూబిఎస్ అంటే ఏంటి, వర్క్ బ్రేక్ డౌన్ సిస్టమ్ అనమాట. వర్క్ బ్రేక్ డౌన్ సిస్టమ్.
ఓకే. సో వర్క్ బ్రేక్ డౌన్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే గూడ్స్ వస్తాయో, ఓకే, ఓకే, ఎప్పుడైతే సారీ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్లో యాక్టివిటీస్ అన్నిటిని కూడా మల్టిపుల్ గా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన దాన్ని, ఓకే, ఆ డివైడ్ చేసిన దాన్ని ఒక్కొక్క దానికి ఒకటి బడ్జెట్ అలాట్ చేస్తారు అనమాట. సో ఇక మల్టిపుల్ డబ్ల్యూఎస్ఎల్మెంట్ కి మల్టిపుల్ గా బడ్జెట్ బడ్జెట్ అలాట్ చేస్తారు. ఈ బడ్జెట్ అలాట్ చేసిన ప్రకారం మనకి ఏదైతే స్టాక్ కొంటామో, ఓకే, ఆ స్టాక్ ఆ బడ్జెట్ల ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది నాకు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టుకున్నాం అనుకున్నాను. సో నేను ఏం చేశానంటే 2 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాం అనుకున్నాను, డూప్లెక్స్ హౌస్ లేదా రోడ్ కట్టాం అనుకున్నాను. సో దానికి పిల్లర్స్ చేసేటప్పుడు, ఓకే, పిల్లర్స్ ముందు ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో దాన్ని నేను ఏమనుకుంటున్నాను, WS1 అనుకుంటున్నాను. ఒక WS వర్క్ డౌన్ సిస్టమ్ 1 అనుకుంటున్నాను. తర్వాత ఏంటి, ఇంకా ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకో. సో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాన్ని నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కి WS2 అనుకున్నా. ఓకే, అట్లాగా 10 ఫిట్టింగ్ అన్నమాట, అంటే ఫైనల్ ఫైనల్ టచ్ టచ్ అప్. ఓకే, సెట్టింగ్స్ అని కూడా దానికి నేను WS3 అనుకున్నా. సో అట్లా డివైడ్ చేసుకుని నేను ఏం చేశాను అంటే WS1కి నేను ఒక 1 lakh అమౌంట్ నేను అలాట్ చేశాను, బడ్జెట్ అలాట్ చేశాను. అట్లా WS2కి నేను 1,50,000 అలాట్ చేశాను. సో అట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీ డబ్ల్యూఎస్ ఎలిమెంట్కి నేను బడ్జెట్ అలాట్ చేస్తాను. నేను ఎప్పుడైతే పిఓ క్రియేట్ చేస్తానో, పర్చేజ్ ఆర్డర్స్ కానీ పర్చేజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేసినప్పుడు PO1 క్రియేట్ చేశాను అనుకో, పర్చేజ్ ఆర్డర్ ఏంటి, సపోజ్ నీకు శాండ్, తర్వాత బ్రిక్స్, ఓకే, సో లైక్ అట్లాగా స్టోన్స్, ఇట్లాగా ఏదైతే ఏం కావాలో అవి నేను ఆర్డర్ చెప్పాను అనుకో, ఆ ఆర్డర్ ప్రకారం ఏంటంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఇంత, ఓకే, నువ్వు ఇంత పెట్టుకున్నావు ఇంత పెట్టుకున్నావు అని చెప్పి దాన్ని క్యాలిక్యులేట్ చేసి నీకు ఇచ్చిన బడ్జెట్లో సిస్టమ్ ఏం చేస్తుంది, అది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే నీకు 1 lakh బడ్జెట్ అయిపోయిందో సిస్టమ్ ఇమీడియట్గా నువ్వు పిఓ క్రియేట్ చేయాలంటే సిస్టమ్ ఎర్రర్ వస్తుంది. పిఓ గివింగ్ ఎర్రర్ ఆఫ్టర్ 1 lakh. ఓకే, ఆఫ్టర్ 1 lakh ఎప్పుడైతే 1 lakh అయిపోద్దో, ఆ 1 lakh అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. సో సిస్టమ్ అలౌ చేయదు పిఓ, దీని దీని against గా పిఓ క్రియేట్ చేయడానికి సిస్టమ్ అలౌ చేయదు. ఎందుకు అలౌ చేయదు, బికాజ్ ఆ 1 lakh ఏదైతే ఇచ్చామో అది ఆల్రెడీ బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో నీకు బడ్జెట్ రాదు, నీకు ఇంకా ప్రొడక్ట్ కొనలేవు అని చెప్పి ఈ WSLమెంట్కి కొనలేవు అని చెప్పి చెప్పేస్తుంది అనమాట. ఓకే, సో సో నీకు మళ్ళీ నువ్వు లేదు నాకు కంపల్సరీ కొనుక్కోవాలి అంటే అగైన్ నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సిఇఓ సిఎఫ్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓకే, నాకు బడ్జెట్ ఇంత ఎక్స్ట్రా అవుతుంది, నాకు బడ్జెట్ ఇంక్రీజ్ చేయండి అని చెప్పి చెప్తాము. చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు బడ్జెట్ ఎక్స్టెండ్ చేస్తే, సో దాని ప్రకారం మనకి ఏంటంటే మనకి ఆ, మళ్ళీ పిఓస్ క్రియేట్ చేసుకోవచ్చు WS గా, లేదంటే ఆ WS అక్కడితో మనం ఇంకా పిఓస్ క్రియేట్ చేయలేం. రైనా? తెలుసు. సో దాన్ని ప్రాజెక్ట్ ఆర్డర్ స్టాక్ ప్రొక్యూర్మెంట్ అంటారు అనమాట. ఓకే, క్లియరా? లేదు సార్. సో ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, సో నెక్స్ట్ సో ఈ మన స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ అనొచ్చు. ఓకే, సో ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా వేరే ప్రాసెస్లు ఉంటాయి. ప్రాసెస్లు ఏంటంటే సప్లయర్, ఇప్పుడు వెండర్ రిటర్న్స్ ఉంటాయి. వెండర్ రిటర్న్స్ అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై వెండర్ రిటర్న్స్? వెండర్ రిటర్న్స్ అంటే నాకు గూడ్స్ వచ్చిన తర్వాత ఏదైనా నాకు ఈ ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా, స్క్రాప్ అయినా, ఎక్స్పైరీ డేట్ అయిపోయినా, ప్రొడక్ట్ మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్ వచ్చినా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం వెండర్ రిటర్న్స్ చేస్తాం. ఓకే, లేదు కొన్ని రోజులు వాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం, వారంటీ ప్రకారం 1 ఇయర్ దాకా ఉండాల్సిన ప్రొడక్ట్ 1 మంత్కో 2 మంత్స్కి స్పాయిల్ అయితే మళ్ళీ దానికి కూడా నువ్వు రిటర్న్స్ పంపిస్తావు. సో ఈ వెండర్ రిటర్న్స్ అంటే ఏంటంటే గూడ్స్ రిటర్న్ బ్యాక్ టు సప్లయర్. ఓకే, సో ఇందులో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్లీగా నాకు వచ్చినప్పుడు, ఓకే, ఇమ్మీడియట్లీగా
నాకు స్టాక్ వచ్చిన వెంటనే చెక్ చేసేసి అక్కడ డ్యామేజ్ అయినాయి ఇవన్నీ అవన్నీ దాన్ని పంపించేస్తాం, దాన్ని రిటర్న్ పంపించేస్తాం. సో దాన్ని రిటర్న్ గూడ్స్ యూజింగ్ జిఆర్ మెటీరియల్ డాక్యుమెంట్. జిఆర్ గూడ్స్ రిటర్న్ గూడ్స్ యూజింగ్ జిఆర్ మెటీరియల్ డాక్యుమెంట్. జిఆర్ మెటీరియల్ డాక్యుమెంట్ ఏంటి? ఇప్పుడు స్టాక్ నాకు ఆ మెటీరియల్ డాక్యుమెంట్ తెలుసు. నాకు ఇవాళ 100 పీసెస్ వచ్చినాయంటే 100 పీసెస్ నాకు తెలుసు ఏ జిఆర్ నుంచి వచ్చింది, ఏ డాక్యుమెంట్ క్రియేట్ అయిందో. ఆ డాక్యుమెంట్ రివర్సల్ చేస్తాం, దాన్ని ఆ డాక్యుమెంట్ని రిటర్న్ ప్రొసీజర్లో యూజ్ చేస్తాం రిఫరెన్స్ కింద. సో ఇక్కడ మనకి రిఫరెన్స్ వచ్చి ఏంటంటే రిఫరెన్స్ డాక్యుమెంట్ వచ్చి ఏంటి? రిఫరెన్స్ డాక్యుమెంట్ వచ్చి జిఆర్ డాక్యుమెంట్. ఏదైతే జిఆర్ డాక్యుమెంట్ను రివర్స్ చేయాలనుకుంటున్నామో అది రిఫరెన్స్ డాక్యుమెంట్ అన్నమాట, అవునా? సో ఇంకొకటి ఉంటుంది రిటర్న్ టు వెండరే. ఇది కూడా రిటర్న్ వెండరే, ఓకే. బట్ అగైనెస్ట్ ద న్యూ రిటర్న్ పిఓ, అంటే రిటర్న్ పిఓ. ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు జిఆర్ డాక్యుమెంట్ని రిఫరెన్స్ తీసుకోకుండా నేను కొత్త పిఓ క్రియేట్ చేసి ఆ పిఓ రిటర్న్ పిఓ క్రియేట్ చేసి దాని ప్రకారం గూడ్స్ నేను రిటర్న్ పంపిస్తున్నాను. ఎందుకు ఇక్కడ ఇదంటే మనకి ఇమ్మీడియట్గా తెలియాలని రూల్ లేదు కదా, స్టాక్ ఇమ్మీడియట్గా రిటర్న్ పంపించాలని రూల్ లేదు. ఎందుకంటే గూడ్స్ బాగున్నాయి అనుకో ఉంచుకుంటాను, ఒక 6 months తర్వాత స్పాయిల్ అయిననుకో నాకు ఇచ్చిన వారంటీ ప్రకారం నేను ఆ గూడ్స్ని రిటర్న్ చేస్తున్నాను, ఓకే. సో అలాంటి టైంలో అంటే నాకు 6 months బ్యాక్ అయిన జిఆర్ డాక్యుమెంట్ నాకు తెలియదు కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డూ ఐ విల్ క్రియేట్ ద రిటర్న్ పిఓ, దెన్ ఐ విల్ రిటర్న్ ద గూడ్స్ టు సప్లయర్, ఓకేనా? సో ఇక్కడ రిఫరెన్స్ ఏంటి? ఇక్కడ రిటర్న్ చేయడానికి పిఓ అన్నమాట, రిటర్న్ పిఓని క్రియేట్ చేసి మాన్యువల్గా ఆ రిటర్న్ పిఓ బట్టి నేను గూడ్స్ని రిటర్న్ పంపిస్తాను. క్లియరా? అర్థమైందా? ఓకే. సో 2 విధాలుగా చేయొచ్చు. నా దగ్గర జిఆర్ డాక్యుమెంట్ ఉంటే ఆ జిఆర్ డాక్యుమెంట్ అంటే అదే నెలలో చేస్తే అదే పీరియాడిక్ అంటే మనకి ఎస్ఏపీలో ఎలా ఉంటుంది అంటే ఫినాన్షియల్లో ఎవరి మంత్కి క్లోజర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసుకుంటారు. ఓపెనింగ్ క్లోజర్ ఏ మంత్కి ఆ మంత్ క్లోజ్ చేసి ఏ మంత్కి ఆ మంత్ ఓపెన్ చేసుకుని కొత్త మంత్ ఓపెన్ చేసుకుని అకౌంట్స్ అన్ని టాలీ చేసుకునేట్లు మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఇలా రిటర్న్ పంపించేటప్పుడు జిఆర్ డాక్యుమెంట్ ఆ మంత్లో అయితే ఇట్స్ గుడ్, ఓకే. ఆ మంత్లో జిఆర్ డాక్యుమెంట్ అయితే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే మంత్కి కాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు కదా, మెటీరియల్ డాక్యుమెంట్ కాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, ప్రైస్ డిఫరెన్స్ ఉండొచ్చు, అవునా? క్లియరా? సో ఈ రిటర్న్ వెండర్ ప్రొసీజర్లో ఓకే జనరల్గా ప్రొసీజర్ ఏమవుద్ది రిటర్న్ పిఓలో? డ్యామేజ్ ఉంటే రిటర్న్ చేస్తాం. సో ఫస్ట్ మనం పచ్చి ఆర్డర్ క్రియేట్ చేస్తాము జనరల్గా, ఓకే. నార్మల్ P2P సైకిల్ అనమాట. పచ్చి ఆర్డర్ క్రియేట్ చేసాము, గూడ్స్ రిసిప్ట్ వచ్చింది, ఓకే. గూడ్స్ రిసిప్ట్ వచ్చిన తర్వాత నేను ఇన్వాయిస్ వెరిఫికేషన్ కూడా చేశాను. నేను ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేసి దాన్ని పేమెంట్ చేశాను. సో ఈ పేమెంట్ చేసినప్పుడు నేనేం చేస్తున్నప్పుడు రిటర్న్ పంపిస్తున్నా, ఓకే. వెండర్ రిటర్న్స్ పంపిస్తున్నా స్టాక్ని, ఓకే. సో స్టాక్ రిటర్న్స్ పంపించినప్పుడు ఆ స్టాక్ వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పేమెంట్ ప్రాసెస్ చేస్తే నువ్వేం చేయాలి, దానికి రివర్సల్ ఇన్వాయిస్ కూడా రైట్ చేయాలి కదా, దాన్ని క్రెడిట్ మెమో అంటారు. సో వెండర్ రిటర్న్స్ ఏంటంటే నువ్వు క్రెడిట్ మెమో రైట్ చేయాలి. అగెన్స్ట్గా నీకున్న ఆ రిఫరెన్స్ ప్రకారం పర్చేజ్ ఆర్డర్ బేస్ చేసుకుని నువ్వు క్రెడిట్ మెమో క్రియేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, పైన పేమెంట్ చేసిన వాళ్ళని మళ్ళీ రివర్స్ అవుతాయి, ఓకే. అప్పుడు సప్లయర్ పేమెంట్ చేయడం, ఎవరు పేమెంట్ చేయాలనేది తెలుస్తుంది, ఓకే. ఇది మనం బాకీ లేకపోతే ఎవరైనా బాకీ అనేది తెలుస్తుంది. క్లియరా? ఓకే క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో క్రెడిట్ మెమో రైట్ చేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పేమెంట్ చేసాం. సో ఇన్ కేస్ వెండర్ ఇన్వాయిస్ పేమెంట్ ప్రాసెస్ కాబట్టి దెన్ యూ కెన్ క్రెడిట్ మెమో అవసరం ఉండదు, ఓకేనా? ఓకే. సో పై ప్రొసీజర్ అని కింద ప్రొసీజర్ అని క్రెడిట్ మెమో రైట్ చేయాలి. సో దీన్ని వెండర్ రిటర్న్స్ అంటారు, ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం
పర్చేసింగ్ సంబంధించినవి అన్ని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు జనరల్ గా స్టాక్ వచ్చిన తర్వాత స్టాక్ సంబంధించి ఎట్లా మాట్లాడుకున్నాం చూద్దాం. అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో జనరల్ గా ఎలాంటివి వస్తాయి అనేది మాట్లాడుకున్నాం. ఓకేనా. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో, సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఎలాంటివి వస్తాయి మనకి? జనరల్ గా గూడ్స్ రిసిప్ట్ వస్తుంది. ఓకే. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వస్తుంది. ఓకే. దెన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ తర్వాత గూడ్స్ ఇష్యూ వస్తుంది. ఓకే. సో జనరల్ గా ఈ మూడు వస్తాయి: గూడ్స్ రిసిప్ట్, ట్రాన్స్ఫర్ పోస్టింగ్, దెన్ గూడ్స్ ఇష్యూ వస్తుంది. అవునా? అవునా కదా? స్టాక్ రిసీవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక ప్లాన్ నుంచి ఇంకో ప్లాన్కి, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కో దేనికో దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడము. ఓకే. అట్లాగా మనకి గూడ్స్ ఇష్యూ అంటే కస్టమర్కి డెలివరీ చేయడము అట్లాంటప్పుడు అలాంటివి వస్తాయి. అవునా కదా? ఓకే. సో ఈ జనరల్ గా ఆ ప్రొసీజర్ అలా ఉంటుంది. సో గూడ్స్ రిసిప్ట్ లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటి? ఓకే. గూడ్స్ రిసిప్ట్ ఎలా వచ్చింది నీకు? కస్టమర్ ప్రొడక్షన్ ఆర్డర్ నుంచి వచ్చింది. ఆ ప్రొడక్షన్ ఆర్డర్ నుంచి కూడా వస్తుంది కదా స్టాక్. వస్తుంది. ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ నీకు ఇస్తారు కదా. సో గూడ్స్ రిసిప్ట్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సప్లయర్. అవునా కదా? ఎస్ సార్. సప్లయర్ నుంచి రావాలని ఏం లేదు. ఓకే. సో ఎవరి నుంచి రావచ్చు? వెండర్స్. ప్రొడక్షన్ ఆర్డర్ నుంచి కూడా రావచ్చు. ఓకేనా. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి ఫైనల్ ప్రోడక్ట్ అలా కూడా రావచ్చు. ఓకేనా. సో గూడ్స్ రిసిప్ట్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? విత్ పర్చేజ్ ఆర్డర్స్ తో చేయొచ్చా, వితౌట్ పర్చేజ్ ఆర్డర్స్ తో చేయొచ్చా, లేకపోతే ఓకే ప్రొడక్షన్ ఆర్డర్స్ తో చేయొచ్చా? ఇవన్నీ కూడా మనం ఆ గూడ్స్ రిసిప్ట్ లో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా. ఓకే సార్. దెన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే ఏంటి? సో గూడ్స్ రిసిప్ట్ అంటే ఏంటి? సో గూడ్స్ రిసిప్ట్ విత్ పర్చేజ్ ఆర్డర్ చేయొచ్చు రిఫరెన్స్. ఓకే. అంటే నేను విత్ పర్చేజ్ ఆర్డర్ తో రిఫరెన్స్ తో నేను తీసుకుంటాను. లేదంటే వితౌట్ పర్చేజ్ ఆర్డర్ రిఫరెన్స్ తో కూడా చేస్తాను. అంటే ఏమి ఆర్డర్ రిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. లేదు, విత్ ప్రొడక్షన్ ఆర్డర్ తో రిఫరెన్స్ తో నేను గూడ్స్ రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా. సో ఇట్లా గూడ్స్ రిసిప్ట్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా. ఓకేనా. క్లియరా? క్లియర్ సార్. ఓకే. దెన్ ఒకసారి గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది అనుకో. ఓకే. సో తర్వాత నాకు స్టాక్ ఉంది. సో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎన్ని విధాలుగా చేయొచ్చు? సో నేను చెప్పా కదా, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే ఏంటంటే ఓకే, లొకేషన్ టు లొకేషన్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, లొకేషన్ టు లొకేషన్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు. లొకేషన్ టు లొకేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? అంటే లొకేషన్ టు లొకేషన్ అంటే మామూలుగా లాజిస్టిక్స్ నుంచి యూజ్ చేసే కదా సార్. ఉమ్, లాజిస్టిక్స్ నుంచి వాడి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ చేంజ్ చేస్తారు అదే కదా. ఆ, ప్లాన్ టు ప్లాన్ ట్రాన్స్ఫర్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ నుంచి, ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ నుంచి మనకి డిపో బ్రాంచెస్, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. ఆ బ్రాంచెస్ ని ద్వారా బ్రాంచెస్ పంపించడం అంటే డిపో డిపో ప్లాంట్ కానీ, ఓకే, షోరూమ్స్ అలా. స్టోర్ ఉంటుంది కదా, స్టోర్ అని, ఓకే, అట్లాగా స్టోర్స్ టు స్టోర్ కానీ ఇట్లాగా ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అనమాట. లొకేషన్ అంటే ఏంటి? లొకేషన్ అంటే ఏంటి? లొకేషన్ అంటే సో ప్లా ప్లాంట్ వేరు, లొకేషన్ వేరు. సో నేను చెప్పా కదా, ఈ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందనుకో. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు నీకు బిల్డింగ్ ఉందనుకో, మీ కిచెన్, ఎస్ సార్. ఓకే, మీ హౌస్ ఉందనుకో, హౌస్ లో అగైన్ చిన్న చిన్న కిచెన్, బెడ్రూమ్ అట్లా ఉందో అట్లాగే ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ లొకేషన్ లో ఏం చేస్తారంటే స్టాక్ కీపింగ్ యూనిట్ అన్నమాట. అంటే స్టాక్స్ ని మనం ఇక్కడ స్టోర్ చేయడము, లేకపోతే ప్రాసెస్ చేయడము, లేబులింగ్ చేయడము, ప్యాకింగ్ చేయడం, ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని చేస్తుంటారు. సో ఈ ఇదొక ప్లాంట్ అనుకున్నాం అనుకో. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనుకో. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఏమవుతాయి?
ఓకే. సో ఇది రా మెటీరియల్స్ స్టోర్ లొకేషన్. ఓకే. సో రా మెటీరియల్ స్టోర్ లొకేషన్, ఇది ప్యాకింగ్ మెటీరియల్ స్టోర్ లొకేషన్. ఇట్లాగా నేను డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి అన్నమాట. ప్యాకింగ్ మెటీరియల్ స్టోర్ లొకేషన్. సో ఇట్లాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ కేసు ఇప్పుడు నాకు ప్లాంట్ ఇప్పుడు ఇదొక ప్లాంట్ ఉంది, ఇదొక బ్రాంచ్ ఉంది, అదొక బ్రాంచ్ ఉంది. సో ఇదొక బ్రాంచ్ ఏంటి, ఇది బ్రాంచ్, ఇది హైదరాబాద్ బ్రాంచ్ అనుకో. ఓకే. సో హైదరాబాద్ బ్రాంచ్, డిపో బ్రాంచ్, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఇది వచ్చి బెంగళూరు అనుకో. ఓకే. బెంగళూరు అనుకో. సో బెంగళూరు టు బెంగళూరు ట్రాన్స్ఫర్ చేసి చేయొచ్చు, ప్లాంట్ టు ప్లాంట్. ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్. సో ఈ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయొచ్చు. లేదు, ఈ స్టోర్ లొకేషన్ టు స్టోర్ లొకేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా. ఓకే సో సార్. రా మెటీరియల్ టు ప్యాకింగ్ స్టోర్ లొకేషన్ కానీ, ప్యాకింగ్ స్టోర్ లొకేషన్ టు రా మెటీరియల్ లొకేషన్ కానీ, ఇట్లా కూడా చేయొచ్చు. ఓకేనా. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఈ స్టోర్ లొకేషన్ లో మళ్ళీ, ఓకే, నాకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. నేను చెప్పా కదా స్టార్టింగ్ లో, ఇప్పుడు నా దగ్గర ఒక 2 మెటీరియల్స్ ఉన్నాయనుకో. సారీ, ఒక మెటీరియల్ ఉందనుకో. ఆ మెటీరియల్ ఏ స్టాక్ టైప్ లో ఉందో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు స్టాకు ఒకటి అన్రిస్ట్రిక్టెడ్ స్టాకు, ఒకటి బ్లాక్ స్టాకు, ఒకటి క్వాలిటీ స్టాకు. సో ఏంటంటే ఒక మెటీరియల్ ని నువ్వు అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ లో పెట్టాలనుకుంటున్నావా, లేకపోతే బ్లాక్ స్టాక్ లో పెట్టాలనుకుంటున్నావా, లేకపోతే క్వాలిటీ స్టాక్ లో పెట్టాలనుకుంటున్నావా అనేది నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఇదంతా ఒకటే. సో నేనేం చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఒకటే లొకేషన్ లో ఉంది స్టాక్. ఓకే. కాబట్టి ఏంటంటే నువ్వు డిఫైన్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఇది క్వాలిటీ స్టాక్ లో ఉంటుందా, ఇది బ్లాక్ స్టాక్ లో ఉంటుందా, లేకపోతే అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ లో ఉంటుందా అని చెప్తున్నావు. సో ఇన్ కేస్ నాకు అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఉందనుకో, అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ నుంచి స్టాక్ డ్యామేజ్ అయింది అనుకో, నేనేం చేస్తున్నాను, క్వాలిటీ స్టాక్ పంపిస్తాను. క్వాలిటీ స్టాక్ లో కూడా డ్యామేజ్ అయింది అనుకో, బ్లాక్ స్టాక్ పంపిస్తాను. ఓకే. లేదు, బ్లాక్ స్టాక్ లో బాగానే ఉంది, దాన్ని నేనేం చేస్తాను, అన్రిస్ట్రిక్టెడ్ తీసుకొస్తాను మళ్ళీ. సో క్వాలిటీలో ఓకే అయింది అనుకో, దాన్ని మళ్ళీ నేను ఏం చేస్తాను, అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ పంపిస్తాను. లేదు, బ్లాక్ స్టాక్ ఇంకా స్టిల్ ప్రాబ్లం ఉన్నాయనుకో, క్వాలిటీ నుంచి బ్లాక్. సో ఉల్టా అన్నమాట. సో అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ నుంచి క్వాలిటీకి వెళ్ళొచ్చు, క్వాలిటీ నుంచి బ్లాక్ వెళ్ళొచ్చు, బ్లాక్ నుంచి క్వాలిటీకి వెళ్ళొచ్చు, సో ఇదంటే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో అలాంటప్పుడు కూడా ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వాడతాం. ఇట్లాంటప్పుడు కూడా ట్రాన్స్ఫర్ పోస్టింగ్ వాడతాం. ఇది అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ టు క్వాలిటీ స్టాకు, పిఎస్ స్టాక్, క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టాకు. ఓకే. అట్లాగే ఉల్టా, ఉల్టా కూడా పిఎస్ స్టాక్ నుంచి బ్లాక్ స్టాక్ కూడా, దాని కూడా ఉల్టా. ఓకే. సో బ్లాక్ స్టాక్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ స్టాకు, అట్లాగా. ఓకే. సో ఏ స్టాక్ నుంచి ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ కి మూవ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, ద ప్రొడక్ట్ సిచ్యువేషన్ బట్టి నువ్వు ఉల్టా కూడా చేసుకోవచ్చు. ఓకే. క్లియరా. ఓకే. సో క్యూఎస్ సిస్టమ్ నుంచి అట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లాగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలాంటప్పుడు కూడా నువ్వు ట్రాన్స్ఫర్ పోస్టింగ్ యూజ్ చేసుకుంటావు. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అన్రిస్ట్రిక్టెడ్ టు క్వాలిటీ, క్వాలిటీ టు ప్రొడక్షన్, ఇట్లా కూడా చేస్తావు. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఓకే, సో ఎప్పుడైతే కొన్ని మెటీరియల్స్ ఏమవుతాయి అంటే దాని యొక్క న్యాచురాలిటీ మారిపోద్ది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, మెటీరియల్ ఒక మెటీరియల్ అయితే దాని యొక్క మెటీరియల్ వాతావరణం వల్ల కానీ, లేకపోతే పొల్యూషన్ వల్ల కానీ, లేకపోతే కెమికల్ రియాక్షన్ వల్ల కానీ ఆ మెటీరియల్ ఇంకో మెటీరియల్ కింద అయిపోద్ది. ఆ మెటీరియల్ ఇంకో మెటీరియల్ కింద అయిపోద్ది. అప్పుడు మెటీరియల్ టు మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏంటి ఎగ్జాంపుల్ చెప్పు. మిల్క్ ఉంది, మిల్క్ కి ఆమ్, ఈ కెమికల్ రియాక్షన్ తర్వాత ఎన్వైరన్మెంట్ రియాక్షన్ వల్ల ఏమవుతుంది, కర్డ్ కింద తయారవుతుంది. అవునా. అట్లా గీ ఉందనుకో, గీలో సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. అలాగే కోకోనట్ ఆయిల్ ఉందనుకో, కోకోనట్ ఆయిల్ లిక్విడ్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. అలాగే వాటర్ వాటర్ ఏమవుద్ది, ఐస్ కింద కన్వర్ట్ అయిపోద్ది. సో ఇట్లానే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, కెమికల్ రియాక్షన్స్ వల్ల అది ఆటోమేటిక్ మారిపోద్ది. సో అలాంటప్పుడు ఏంటంటే మెటీరియల్ టు మెటీరియల్
ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే వాటర్ కాస్ట్ వేరు, ఐస్ కాస్ట్ వేరు. సో ఆ మెటీరియల్కి ఆబ్వియస్లీ వాల్యుయేషన్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఫ్రమ్ మెటీరియల్ టు మెటీరియల్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం. ఓకేనా? క్లియరా? లేదు సార్. సో మెటీరియల్ టు మెటీరియల్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం అన్నమాట. క్లియర్? లేదు సార్. ఎనీ డౌట్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ లో? ఇట్లా ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఓకే బ్లాక్ స్టాక్ కి, క్వాలిటీ స్టాక్ కి, అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ కి ఇట్లా అన్నిట్లు కూడా అట్లా చేసుకోవచ్చు అన్నమాట. క్లియర్? లేదు సార్. ఓకే. సో ఎనీ డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? దీనిలో ఏమైనా డౌట్లు ఉన్నాయి? ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే అర్థమైందా? అర్థమైంది సార్. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ లో అలాంటివి చేస్తాము. దెన్ ఇంకా నెక్స్ట్ వచ్చేది గూడ్స్ ఇష్యూ అన్నమాట. మూడో వచ్చి గూడ్స్ ఇష్యూ. గూడ్స్ ఇష్యూ ఏంటి? గూడ్స్ ఇష్యూ అంటే నీకు తెలిసిందే కదా. నీకు కాస్ట్ సెంటర్స్ కి ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ కి ఏమైనా స్టాక్ కావాలనుకో, డైరెక్ట్ కన్జంప్షన్ కి గూడ్స్ ఇష్యూ వాడతాము. ఓకే. ప్రొడక్షన్ కన్జంప్షన్ కి గూడ్స్ ఇష్యూ చేస్తాము. ఏంటంటే ఇప్పుడు స్టాక్ ఎక్కడికైతే పంపించాలో అన్ని ప్లేసెస్ లో కూడా మనకు ప్రొడక్షన్ కన్జంప్షన్ అవని, డైరెక్ట్ కన్జంప్షన్ అవని, లేకపోతే కస్టమర్ డిస్పాచ్ అవని. ఓకే. సో ఇవన్నీ కూడా గూడ్స్ ఇష్యూ కిందకి వస్తాయి కదా. ఓకే. ఇలాంటి కేసెస్ లో మనం గూడ్స్ ఇష్యూ వాడతాం అన్నమాట. లేదా స్క్రాప్ చేయాలి ప్రొడక్ట్, పాడైపోయింది, స్క్రాప్ చేయాలనుకున్నా కూడా గూడ్స్ ఇష్యూ యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియరా? లేదు సార్. లేకపోతే స్టాక్ ఒక కస్టమర్ పంపించడము, వెండర్ కి సప్లయర్ పంపించడము, ఇట్లాంటప్పుడు గూడ్స్ ఇష్యూని వాడతాం అన్నమాట. ఓకేనా? సో ఇట్లాంటప్పుడు ఆ కేసెస్ లో మనం గూడ్స్ ఇష్యూని వాడతాం. సో మనకి స్టాక్ మూమెంట్స్ లో ఏమొస్తాయి? స్టాక్ మూమెంట్స్ లో గూడ్స్ ఇష్యూ, ట్రాన్స్ఫర్ పోస్టింగ్, గూడ్స్ ఇష్యూ, ఈ మూడు ప్రొసీజర్ వస్తాయి అన్నమాట. క్లియరా? లేదు సార్. దాని తర్వాత క్యాన్సిలేషన్, రిటర్న్ ఇవన్నీ కూడా నార్మల్. రిటర్న్ టు వెండర్, క్యాన్సిలేషన్. ఇప్పుడు డాక్యుమెంట్ మిస్టేక్ గా రాంగ్ క్రియేట్ చేస్తే దాన్ని క్యాన్సిలేషన్ చేయడము, రిటర్న్ చేయడము. ఓకే. సో అడ్జస్ట్మెంట్స్, ఏమైనా సబ్సిక్వెంట్ అడ్జస్ట్మెంట్స్ అంటే స్టాక్ ఎక్కువ పంపించాము సబ్ కాంట్రాక్టర్ కి, ఆ స్టాక్ ని తెచ్చుకొని అడ్జస్ట్మెంట్ చేయడము, లేదా తక్కువ పంపించాము కంపెనీస్ వాళ్ళకి ఎక్స్ట్రా కావాలని అనుకో దాన్ని చేయడము, ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట. ఓకే. క్లియరా? లేదు సార్. ఓకేనా? సో అదే అన్నమాట. సో దాన్ని గూడ్స్ ఇష్యూ టు గూడ్స్ ఇష్యూ, గూడ్స్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్. సో ఇవి వచ్చి మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో వస్తాయి. ఇది కాకుండా ఫిజికల్ ఇన్వెంటరీ అని ఒకటి వస్తుంది. ఫిజికల్ ఇన్వెంటరీ అంటే ఏంటి? ఓకే. నాకు నా వేర్ హౌస్ లో, అంటే నా ప్లాంట్ స్టోర్ లొకేషన్ లో మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర డిఫరెంట్ మెటీరియల్ ఏ ఉంది, మెటీరియల్ బి ఉంది, మెటీరియల్ సి ఉంది, మెటీరియల్ డి ఉంది, అట్లా డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే. సో డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇట్లా ఉన్నప్పుడు సో ఏ మెటీరియల్ ఎంత స్టాక్ ఉంది, ఏ మెటీరియల్ ఎంత స్టాక్ ఉంది అనేది మనకు తెలిసి ఉండాలి. అవునా? సో మనకి ఏంటంటే జనరల్ గా స్టాక్ చూసుకుని తెలిసిపోద్ది. కానీ ఫిజికల్ గా స్టాక్ ఉందా లేదో తెలియదు కదా. ఫిజికల్ గా స్టాక్ ఉందా లేదో తెలుస్తుందో తెలీదా? స్టోర్ లొకేషన్ లో నాకు స్టాక్ ఇంత ఉన్నాను, మెటీరియల్ ఏ, మెటీరియల్ బి, మెటీరియల్ సి, మెటీరియల్ డి అని నేను నా సిస్టమ్ లో చెప్తే, నా సిస్టమ్ లో ఏం చెప్తుందంటే 50 పీసెస్ ఉన్నాయి మెటీరియల్ ఏ. మెటీరియల్ ఏ అనేది 50 పీసెస్ ఉన్నాయి. ఓకే. మెటీరియల్ బి అంటుంది, మెటీరియల్ బి వచ్చి 200 పీసెస్ అంత ఉన్నాయి. ఓకే. సో మెటీరియల్ సి వచ్చి ఏముంది, మళ్ళీ మెటీరియల్ సి వచ్చేసరికి ఒక 10 పీసెస్ ఉన్నాయి. మెటీరియల్ సి వచ్చేసరికి ఓకే 10 పీసెస్ ఉన్నాయి. ఓకే. అదే మెటీరియల్ డి ఉన్నాక మెటీరియల్ డి ఒక 10 కేజెస్ ఉంది. మెటీరియల్ డి వచ్చి 10 కేజెస్, మెటీరియల్ డి వచ్చేసరికి 10 కేజీస్ ఉంది. ఓకే. అట్లాగే సమ్ మెటీరియల్ డి వచ్చి, మెటీరియల్ ఈ వచ్చి ఓకే 200 లీటర్స్ ఉంది. ఓకే. సో ఇలాగ నా లొకేషన్ లో డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఫిజికల్ గా స్టాక్ ఎంత ఉంది, సిస్టమ్ వైజ్ గా స్టాక్ ఎంత ఉంది, నేను ఎప్పటికప్పుడు వ్యాలిడేట్ చేసుకోకపోతే నాకు ఏమవుద్ది, ఓకే, ఏదైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సైడ్ కి ఎప్పుడైనా మెటీరియల్స్ రిసీవ్ చేసుకుని దాన్ని పోస్ట్ చేయకుండా సిస్టమ్ లో పోస్ట్ చేసి ఉండొచ్చు. ఎప్పుడైనా కస్టమర్ డిస్పాచ్ చేసినప్పుడు
కస్టమర్కి డాక్యుమెంట్ పోస్ట్ చేయకుండా సిస్టమ్లో డైరెక్ట్గా కస్టమర్కి సేల్ చేసి ఉండొచ్చు, లేదా యూజర్ మిస్టేక్స్ ద్వారా కొన్ని చేసి ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫిజికల్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే, ఫిజికల్ ఇన్వెంటరీ అంటే ఏంటి ఫిజికల్ ఇన్వెంటరీ అంటే ఏంటి ఫిజికల్ స్టాక్, ఫిజికల్గా ఎంత స్టాక్ ఉంది అండ్ సిస్టమ్ స్టాక్. ఓకే, సిస్టమ్ స్టాక్. ఓకే, కంపేరింగ్ అనమాట, రెండింటిని కంపేరింగ్ చేస్తారు. కంపేర్ చేసి ఏమైనా తేడా వస్తే దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? సో దాన్ని మనం ఫిజికల్ ఇన్వెంటరీ ప్రొసీజర్ అంటారు. ఏమంటారు? ఫిజికల్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. సో ఇప్పుడు గోల్డ్ షాప్ ఉందనుకో, గోల్డ్ షాప్లో ఏం చేస్తారు, ఎవ్రీడే మార్నింగ్ వచ్చినప్పుడు ఎంత గోల్డ్ స్టోర్లో పెట్టాము, సేల్స్ పెట్టాము, ఎంత ఈవినింగ్ అయ్యేసరికి ఎంత సేల్స్ పెట్టాము, మన పేమెంట్స్ ఎంత జరిగినాయి, ఎన్ని బిల్స్ జనరేట్ అయ్యాయి, ఎంత తేడా వచ్చినాయి అన్ని కూడా రెగ్యులర్ చెక్ చేసుకుంటారు కదా. సో అట్లాగా ఫిజికల్ ఇన్వెంటరీ ప్రాసెస్ ఏంటంటే ఇట్లా రెగ్యులర్గా చెక్ చేసుకుంటారు అన్నమాట. క్లియరా? ఓకే, సో ఇది మనకి స్టాక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో వస్తాయి మొదటి పార్ట్. నెక్స్ట్ ఇన్వాయిస్ వెరిఫికేషన్. చెప్పడానికి నువ్వు చూస్తున్న పైన పర్చేసింగ్ గురించి మాట్లాడుకున్నావు, తర్వాత ఇన్వెంటరీ గురించి మాట్లాడుకున్నావు, అవునా? సో ఇప్పుడు మనం ఇన్వాయిస్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం, థర్డ్ పార్ట్. సో ఇన్వాయిస్ వెరిఫికేషన్ జనరల్గా ఎలాంటివి ఉంటాయంటే, ఓకే, సో నార్మల్ వెండర్ ఇన్వాయిస్, నార్మల్ ఇన్వాయిస్ని మనం ఏమంటాం డెబిట్ మెమో అని కూడా అనొచ్చు. తర్వాత క్రెడిట్ మెమో. క్రెడిట్ మెమో అంటే ఏంటి, రిటర్న్, సప్లయర్ రిటర్న్ పంపించిన వాటికి మనం క్రెడిట్ మెమో రైజ్ చేసాం లేదా అని చూసుకుంటాం. తర్వాత వచ్చేసరికి సబ్సిక్వెంట్ డెబిట్ అండ్ క్రెడిట్. సబ్సిక్వెంట్ డెబిట్, క్రెడిట్. సో ఈ నాలుగు ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ 4 ప్రొసీజర్స్ ఏంటంటే, ఓకే, వెండర్ ఇన్వాయిస్ అంటే ఏంటంటే నార్మల్ ఇన్వాయిస్, మనం పిఓ క్రియేట్ చేసి జిఆర్ చేసి దానికి మనకి ఇన్వాయిస్ వచ్చిందని వెరిఫై చేసి దాన్ని పోస్ట్ చేస్తాం కదా, దాన్ని వెండర్ ఇన్వాయిస్ అంటారు. ఓకే, క్రెడిట్ మెమో అంటే ఏంటి, రిటర్న్స్ ఎప్పుడైతే స్టాక్ ఎప్పుడైతే క్వాంటిటీ రిటర్న్ వెళ్ళిందో, క్వాంటిటీ రిటర్న్స్ అయినప్పుడు, ఓకే, దానికి సరిపడా నువ్వు ఇన్వాయిస్ రైట్ చేసావా లేదా, నీకు ఎందుకంటే అమౌంట్ నీకు రావాలి కదా క్వాంటిటీ రిటర్న్. ఓకే, సో ఎప్పుడైతే క్వాంటిటీ రిటర్న్ పంపించావో సప్లయర్కి ఆటోమేటిక్గా నీ ఇన్వాయిస్ కూడా వాళ్ళకి సప్లయర్కి పంపిస్తే వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం నీకు స్టాక్ పంపించినప్పుడు నల్లిఫై అవ్వడము, లేకపోతే పేమెంట్ రిటర్న్ చేయడం ఇలా చేస్తున్నాడు, పేమెంట్ పంపి. ఓకేనా? సో దాన్ని క్వాంటిటీ రిటర్న్ అయితే ఇట్స్ ఏ కాల్డ్ క్రెడిట్ మెమో అంట. ఓకే, సో సబ్సిక్వెంట్ డెబిట్ సబ్సిక్వెంట్ క్రెడిట్ అంటే ఏంటంటే, ఓకే, సో వాట్ ఇస్ దట్ మీన్స్ సబ్సిక్వెంట్ డెబిట్ సబ్సిక్వెంట్ క్రెడిట్. సో మనం జనరల్గా పిఓలో ఒక అగ్రిమెంట్కి వచ్చాం, పిఓ ప్రైజ్ ఒకటి చెప్పాము. ఓకే, సో జిఆర్ క్వాంటిటీ దాన్ని బేస్ చేసుకుని మనం ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేస్తున్నాం, అంటే బాగానే ఉంది. కానీ రేపొద్దున మా సప్లయర్ ఏమన్నాడంటే, ఈ ప్రొడక్ట్ చాలా డిమాండ్ ఎక్కువ ఉంది, సో సడన్గా కాస్ట్ పెరిగిపోయింది, సో నేను ఆ రేటుకి నాకు ఇస్తే నాకు లాస్ వస్తుంది, సో నాకు స్టాక్ ప్రైజ్ మారుస్తున్నాను, సో ఎక్స్ట్రా ప్రైజ్ నాకు పే చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, లేదనుకో వాడు ఏమంటాడంటే ప్రైజెస్ డౌన్ అయ్యి, సో ఇలా కూడా మనమే అడుగుతాం, సో మార్కెట్లో ఈ మెటీరియల్ ప్రైస్ డౌన్ అయిపోయింది, ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది, సో ఈ మెటీరియల్ మనకు అవసరం లేదు, సో ఎక్కువ ప్రైజ్ తక్కువ ఉంది, సో మీరు ప్రైజ్ ఏమైనా తగ్గిస్తున్నారా అని చెప్పి ప్రైజ్ నెగోషియేషన్ చేసి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయిన వాటికి నువ్వు సబ్సిక్వెంట్ డెబిట్ క్రియేట్ చేయాలంటే, సో క్వాంటిటీ అడ్జస్ట్మెంట్ ప్రైజ్ అడ్జస్ట్మెంట్ అనేది యాడ్ చేయడమో లేకపోతే తగ్గించడం అనేది నెగిటివ్ పాజిటివ్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో నువ్వు క్రెడిట్ సబ్సిక్వెంట్ క్రియేట్ చేసావు అనుకో, ఓకే, సబ్సిక్వెంట్ క్రియేట్ చేస్తే ఏంటి, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమౌంట్, ఓకే, సప్లయర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంటే నువ్వు ఆల్రెడీ 100 రూపీస్ పే చేస్తే ఇప్పుడు నువ్వు నెగోషియేషన్ చేస్తే 90 రూపీస్ ఓకే అన్నాడు, 10 రూపీస్ నువ్వు సబ్సిక్వెంట్ క్రియేట్ చేస్తున్నావు. లేదనుకో సబ్సిక్వెంట్ డెబిట్, నాకు ఎక్స్ట్రా అమౌంట్ రావాలి, ఎక్స్ట్రా 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయమన్నాడు, మనం 100 రూపాయలు ఆల్రెడీ పే చేసాము, ఇప్పుడు 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయమన్నాడు, 10 రూపీస్ నేను ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, సో సబ్సిక్వెంట్ డెబిట్ ట్రై చేస్తున్నాను. క్లియరా? ఇవన్నీ కూడా బిజినెస్లో పాసిబిలిటీస్ ఉన్నవాటి, అవునా కదా?
ఎస్ సార్. సో ఇలాంటివన్నీ కూడా ప్రొసీజర్స్ ఎట్లా చేయాలి ఏంటని ఎస్ఏపీలో నేర్చుకుంటాం. ఇది కాకుండా అడ్వాన్స్ పేమెంట్స్ అంటే ఏంటి? ఓకే, సప్లయర్కి పిఓ క్రియేట్ చేసినప్పుడే సప్లయర్ నాకు ఇంత నువ్వు 20% 10% లేకపోతే ఒక 1 lakh రూపీస్ అంత అడ్వాన్స్ పే చేసావు అనుకో, దాని ప్రకారం నేను నా కోడ్స్ పంపిస్తాను. తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేసినప్పుడు నువ్వు ఎంతైతే అడ్వాన్స్ ఇచ్చావో దాన్ని నలిఫై చేసుకుని మిగతా పేమెంట్ చేద్ది కానీ అని చెప్పి. అడ్వాన్స్ పేమెంట్ తెలుసు కదా నీకు, ఇక్కడ ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే అడ్వాన్స్ పే చేయాలి కదా. ఎస్ సార్. సో అడ్వాన్స్ పేమెంట్ అది ఎట్లా ప్రొసీజర్ చేస్తావు అనేది అది ఒక ఇన్వాయిస్ లో సంబంధించి వస్తుంది. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. క్లియర్ సార్. ఇది కాకుండా ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే ఏంటి? మనకి కంటిన్యూస్గా ఆ సప్లయర్ నుంచి నాకు నెక్స్ట్ 6 months కానీ 1 year కానీ ఇట్లాగా స్టాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, రెగ్యులర్గా పర్చేజ్ ఆర్డర్స్ ప్రైస్ నెగోషియేషన్స్ చేసాకంటే నేను ఏం చేస్తాను అంటే కాంట్రాక్ట్ క్రియేట్ చేసి ఆ కాంట్రాక్ట్ ద్వారా నేను ప్రైస్ ఫిక్స్ చేసుకుని ఈ ప్రైస్కి నేను నెక్స్ట్ 6 monthsకి ప్లాన్ చేసుకుంటాను. అంటే ఎప్పుడప్పుడు స్టాక్ కావాలంటే అప్పుడు స్టాక్ నేను కొనుక్కుంటాను. ఓకే, సో అది కాంట్రాక్ట్. ఓకే, ఈ కాంట్రాక్ట్లో ఏమవుతుంది, మేము ప్రైజ్ కానీ లేకపోతే ఇట్లా ఇంత క్వాంటిటీ కావాలని చెప్పి నెగోషియేషన్ చేసుకుని ఇట్లా ఒక కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకుంటాము. ఆ కాంట్రాక్ట్ 1 yearకో లేకపోతే 6 monthsకో లేకపోతే 3 months 4 months ఎంతో కొంతకి అగ్రిమెంట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే నాకు స్టాక్ కావాలో నేను పిఓస్ రైట్ చేసుకుంటాను. అగెన్స్ట్గా ఈ కాంట్రాక్ట్కి నేను పిఓస్ని క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ చేసి నాకు ఇంత స్టాక్ కావాలని నేను అడిగితే ఆటోమేటిక్గా వాడు పంపిస్తుంటాడు. ఓకేనా? సో అది కాంట్రాక్ట్. దీనిలోనే స్కెడ్యూలింగ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్. సో ఇది కూడా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్. దీనిలో ఏమవుతుందంటే ఓకే, ప్రీ డిఫైన్డ్ స్కెడ్యూల్స్ అంటే నువ్వు 1 yearకో లేకపోతే 6 monthsకో 3 monthsకో ప్రీ డిఫైన్డ్ స్కెడ్యూల్స్ అన్నమాట. అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిఓస్ రైట్ చేయకుండా ముందే చెప్పేస్తున్నా అన్నమాట. నాకు ఈ డేట్లో ఇంత కావాలి. నాకు సపోజ్ లెట్స్ నీకు 2 months అగ్రిమెంట్ అనుకో. ఇంకా 2 months అగ్రిమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఓకే, April 15th నాకు ఒక 20 kgs కావాలి. ఓకే, అట్లాగా మే 20th ఓకే ఒక 100 kgs కావాలి. అలాగే మే 30th నాకు ఒక 15 kgs కావాలి అని ఇట్లాగా నేను ముందే చెప్పేస్తున్నా అన్నమాట. ప్రీ డిఫైన్డ్ స్కెడ్యూల్స్ అని చెప్పి ముందే చెప్పేస్తున్నాను. సో దాని ప్రకారం ఏంటంటే సప్లయర్ ఏం చేస్తాడు, దాని ప్రకారం వాడు పంపించుకుంటూ ఉంటాడు. మళ్ళీ దీనిలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్ ఉంటాయి. విత్ అగ్రిమెంట్, విత్ రిలీజ్, వితౌట్ రిలీజ్, షార్ట్ టర్మ్ ప్లానింగ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇవి కూడా ఉంటాయి. ఓకే, జస్ట్ ఇన్ టైము. ఓకే, ఇట్లాగా ఫోర్కాస్ట్ ప్లాన్ ఇట్లాగా కొన్ని ప్లాన్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ అన్నమాట. క్లియరా? ఓకే, సో ఇది 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 లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ జనరల్ గా పర్చేస్ ప్రొక్యూర్మెంట్ లో వస్తాయి అన్నమాట. లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్. క్లియర్? ఎస్ సార్. ఓకే, సో ఇవాళ క్లాస్